ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మల జాతర త్వరలో ప్రారంభం కానుంది. సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. మేడారం సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే, పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల మధ్య ఓ అందమైన పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు తమ గూడెనికి తీసుకువెళ్ళి దాచారు. పాప గూడెనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశారు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాస అనే గ్రామాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవారు. ఇతను తన మేనల్లుడు, అలాగే మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం జరిపించారు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయ చక్రవర్తుల సామంతుడు. ఆ రోజుల్లో విపరీతమైనటువంటి కరువు కాటకాల కారణంగా ప్రజలు కొన్నాళ్ల పాటు ప్రభుత్వానికి శిస్తు కట్టలేదు. అయితే కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవటం, అలాగే తన మేనమామ మేడరాజుకు ఆశ్రమం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర సంకం పూరించారు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి దగ్గర సరిపడా ఆయుధాలనేవి లేవు. అయినా యుద్ధం చేయక తప్పలేదు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. తమ బంధువుల కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెప్తారు. అలాగే తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క తల్లి యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్క తల్లిని బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు. అక్కడే దేవతగా వెలిసిందని అంటారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ బర్ణె కనిపించిందట. ఆ కుంకుమ బర్ణెనే దేవతగా ఆరాధిస్తారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలను సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మల జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మల జాతరలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే
సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెకెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహా జాతర ముగుస్తుంది. ప్రస్తుతం ఈ జాతర జనవరి 28 నుండి జనవరి 31 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ లైక్ చేయండి. శ్రీ మాత్రే నమః.